నియోజకవర్గాల్లో దుబ్బాక ఒకటి. అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ బూత్ తెలంగాణలో బలంగా ఉందనుకున్న పరిస్థితుల్లో సీన్ మార్చేసిన ఎన్నిక దుబ్బాక ఉప ఎన్నిక. దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి మరణం తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ ఆయన సతీమణి సోలిపేట సుజాతను నియమించినప్పటికీ ఫలితం మరోలా వచ్చింది. ఇక సానుభూతిని పక్కన పెట్టి అక్కడ బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావును ప్రజలు గెలిపించడం సంచలనం కలిగించింది. ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో దుబ్బాక ఉప ఎన్నిక సంచలనమైంది. దుబ్బాకలో మరోసారి విజయం సాధించాలని రఘునందన్ రావు గట్టి ప్రయత్నం చేస్తుంటే ఆయనకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ అధినేత కొత్త ప్రభాకర్ రెడ్డిని దుబ్బాక బరిలో దించారు. ఇక కాంగ్రెస్ సైతం మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డితో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రమే నియోజకవర్గంలో బీజేపీ నేత రఘునందన్ రావును తట్టుకొని నిలబడగలరని ఆయన భావించారు. దీంతో కేసీఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డిని పోటీకి దింపారు. ఆర్థికంగా కొత్త ప్రభాకర్ రెడ్డి స్థితిమంతుడు కావడం, వివాదరహితుడు కావడంతో ఆయనకు కలిసొచ్చే అవకాశం. ఎన్నికల ప్రచారంలో ఆయన దాడికి గురవడం రాజకీయంగా కలకలం రేపింది. ప్రశాంతంగా ఉండే దుబ్బాకలో అధికార పార్టీ నేత కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి సంచలనమైంది. ఎన్నికల్లో ఖర్చుకు వెనకాడనన్న ప్రచారమూ ఉంది. స్థానికులతో కలిసిపోవడంలో ఈయనకు ప్రజల్లోనూ గుర్తింపు ఉంది. అయితే ద్వితీయ శ్రేణి నాయకులతో టచ్లో లేకపోవడం, అదే సమయంలో దుబ్బాకలో అందుబాటులో లేకపోవడం మైనస్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక సోలిపేట తనయుడు సతీష్ రెడ్డి నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. రామలింగారెడ్డి వారసుడిగా నియోజకవర్గంలో గుర్తింపు ఉంది. అయితే ఆయన వ్యక్తిత్వంపై విమర్శలు కూడా ఉన్నాయి. ఇక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రటరీ బక్కి వెంకటయ్య, చేగుంట జెడ్పీటీసీ మడం శ్రీనివాస్, పార్టీ ముఖ్య నేతలు వెంకట నరసింహారెడ్డి, రణం శ్రీనివాస్ గౌడ్, తోట కమలాకర్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలుగా ఉన్నారు. పార్టీలో నేతలు అటు ఇటు మారడం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి. అయితే ఇటీవల ఎంపీపై దాడి ఘటన అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగుతున్న శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి ముత్యం రెడ్డి తనయుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో ఆర్థికంగా బలంగా ఉన్నాడు. ఇతనిపై ఎలాంటి వివాదాలు లేకపోవడంతో పాటు నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండటం వల్ల మంచి పేరు సంపాదించాడు. అయితే కార్యకర్తల్లో కొందరికి మాత్రమే ఆయన దర్శనమిస్తారని, మిగతా వారిని పట్టించుకోరని చెప్తారు. ఇక పార్టీలో పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి కూడా కీలకంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలుగా కర్నాల శ్రీనివాస్, మద్దుల సోమేశ్వర్ రెడ్డి, మద్దుల గాల్రెడ్డి, అనంతుల శ్రీనివాస్, నరేందర్ రెడ్డి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు. ఇక బీజేపీ నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన మాధవనేని రఘునందన్ రావు రెండోసారి విజయంపై కన్నేశారు. గత ఉప ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన ఆయన గత ఏడాదిగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టి కార్యకర్తలకు చేరువయ్యారు. నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేసి అన్ని వర్గాల ఆదరణ పొందారు. న్యాయవాదిగా ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ ద్వారా బాగా సంపాదించారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు చేరువయ్యారు. చెప్పాలనుకున్నది ముక్కుసూటిగా చెప్తూ స్థానికులతో కలిసిపోయారు. హైదరాబాద్లో ఉంటూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తారని స్థానికంగా ద్వితీయ శ్రేణి నేతలను కలవనన్న విమర్శ ఉంది. ఇక పార్టీ అంబాటి బాలేష్ గౌడ్ బీజేపీ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఉండగా నియోజకవర్గంలో బీజేపీ సిద్దిపేట సెక్రటరీ సుభాష్ రెడ్డి, దౌలతాబాద్ మండలం ఎస్సీ సెల్ నేత మంకిడి స్వామి, ఉమ్మడి జిల్లా ఎస్సీ నేత కందిస్వామి, బీజేవైఎం సిద్దిపేట వైస్ ప్రెసిడెంట్ విభూషణ్ రెడ్డి, బీజేపీ దౌలతాబాద్ ప్రెసిడెంట్ కౌగిరి యాదగిరి ముఖ్య నాయకులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ నియోజకవర్గం రూటే సెపరేట్. ఇక్కడ సెంటిమెంట్తో ఎన్నికలు వస్తే అందుకు భిన్నంగా ప్రజలు తీర్పునిచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి తర్వాత సెంటిమెంట్కు పట్టం కడతారా, లేదంటే ముందస్తు లెక్కల ప్రకారం వేస్తారో చూడాలి. సెంటిమెంట్ పట్టించుకోకుండా తీర్పునివ్వడంలో ఈ నియోజకవర్గ ఓటర్లు ఘనత వహించారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూతులు 253. మొత్తం ఓటర్ల సంఖ్య 194,664 ఉన్నారు. ఇక దుబ్బాకలోను ముదిరాజు ఓటర్లు 15% చేరువగా ఉన్నారు. మాలా మాదిగ ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. గొల్లలు ఇక్కడ 12% దగ్గరగా ఉన్నారు. గౌడలు సైతం 10% వరకు ఉన్నారు. మాదిగలు 11% వరకు ఉండగా మాలలు సైతం 9% చేరువలో ఉన్నారు. పద్మశాలిలు ఇక్కడ 7% పైగా ఉన్నారు. వైశ్యులు 6% పైగానే ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం 6% చేరువగా ఉండగా ముస్లింలు 5.5%,
మున్నూరు కాపులు 3.5% చేరువగా ఉండగా ఇతర అన్ని కులాలు కలిపి 16% వరకు ఉన్నారు.